వ్యక్తి అంటే ఇప్పటి వరకు నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన నోరారు అడగలేదు. నేనే ఆయన చెప్పాను, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం లేదు కదా, నాకు రావాలన్నా నాకు మనస్ఫూర్తిగా రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడుగుండొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది. అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్, మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్, నేను వస్తానని 100% నా కాల్తో నేనే ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనపడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక 6 నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ పీపుల్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం, ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది. ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలిసిపోతుంది. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డాను, నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పగలను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని చూసుకుంటూ సెలవు.